నమస్తే. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడాను జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే చాలా హాట్ టాపిక్గా మారాయి. దీనికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు మనతో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇంతవరకు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా రెడీ చేసుకున్నారు, అసలు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? రాబోయేటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంఐఎం మరియు భారతీయ జనతా పార్టీ ఇద్దరే అభ్యర్థులంగా ఉన్నాం. కాబట్టి ఎంఐఎం యొక్క ఆగడాలు ఎంఐఎం గురించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో తర్వాత హైదరాబాద్లో ప్రజలందరూ తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా ఈ ఒక్క ఎలక్షన్లో ఏదైతే ఓటర్స్ ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తర్వాత కార్పొరేటర్స్ నేను అందరినీ కూడా కలుస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎంఐఎం అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒక జాతీయవాదిగా నేను మేము ముందుకు వచ్చాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నన్ను బలపరచమని చెప్పి నేను అందరినీ కూడా ఓటర్స్ను కలుస్తూ ఉన్నాను. రైట్. అంటే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే హెచ్సియుకి సంబంధించిన భూముల విషయంలో చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి యాంటీగా బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఇటు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా దాన్ని మేము డెవలప్ చేసి తీరుతామని చెప్తాను. ఇప్పుడు ఇన్ కేసు మీరు గెలిస్తే కనుక జిహెచ్ఎంసీ సంబంధించి ఆ పరిధిలోనే ఉంది కాబట్టి దానిపైన ఏం చెప్తారు, అసలు ఏం మాట్లాడతారు దానికి సంబంధించి? అంటే ఎస్సీ భూములు తర్వాత ల్యాండ్ దాని మీద హైదరాబాద్ జనరల్గా హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుకునే విధంగానే ఉండాలి. ఇక్కడ గ్రీనరీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే హైదరాబాద్ చుట్టూ కూడా జాగా ఉంది, డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగానే డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్ పోవచ్చు. ఉన్నటువంటి గ్రీనరీ డిస్టర్బ్ చేసుకోకుండా పార్క్స్ తర్వాత ఉన్నటువంటి వాటిని డెవలప్ చేసుకుంటూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగానే హైదరాబాద్ డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటాం. ఆ విధంగానే ఇటువంటి అన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మజ్లిస్ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా వద్దాం ఉన్నారు. ఇప్పుడు అనఫిషియల్గా అయితే కాంగ్రెస్ మజ్లిస్ ఒకటే అన్న చర్చ జరుగుతుంది, అలాగే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే అన్న చర్చ జరుగుతుంది. ఇంతవరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా కలిసి మాట్లాడిన పరిస్థితి ఉందా? మీరు పోయి వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? నేను పార్టీ వారిగా నేను పోయి ఎవరిని అడగలేదు. కాకుంటే భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిగా ఈరోజు ఉన్నటువంటి అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి కార్పొరేట్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, తర్వాత అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుస్తూ ఉన్నాయండి. కలిసి ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రాసెస్లో ఇద్దరే ఉన్న అభ్యర్థులు. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్నా, హైదరాబాద్ను శాంతియుతంగా ఉండాలని కోరుకున్నా, ఈ యొక్క మతోన్మాద శక్తిని అడ్డుకోవాలనుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక జాతీయవాదిగా ఒక డెవలప్మెంట్ చేసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపేయమని చెప్పి అడుగుతాను. రైట్. అంటే మతోన్మాదం అంటే మజ్లిస్ అన్నట్టుగా ఇక్కడ మీరు చెప్తున్నారు. ఇప్పుడు మతోన్మాదం అంటే బీజేపీలో కూడా ఉంది, మతతత్వ పార్టీ అని చెప్పేసి ఈరోజు చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది కదా. హిందూ ధర్మము, హిందూ అనే దాని మీద మతత్వం అంటే ఇంకేం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడగలుగుతారు అంటేనే అది మతత్వం కాదని అర్థం చేసుకోవాలి. అదే కనుక ఈరోజు చూసినట్టు ఏదైతే ఫండమెంటలిజం ఉన్నటువంటి దేశాలు, ఫండమెంటల్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఈరోజు ఉన్నటువంటి ఎంఐఎం అధీనంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ వేరే వాళ్ళకు ఎటువంటి స్వేచ్ఛ ఉంది, ఏ విధంగా జీవన విధానం ఉందో ఒకసారి చూసినట్టు అది అర్థమవుతుంది ఎవరు మతత్వం కాదని. హిందూ ధర్మం అనేది లేకపోతే అక్కడ ఎక్కడ సెక్యులరిజం ఉండదు, ఎక్కడ అందరూ సహజీవనం చేసేటువంటి అవకాశం కూడా లభించదు. కాబట్టి అందరూ సహజీవనంగా ఉండాలి, అందరూ కలిసి జీవించేటువంటి ఒక వాతావరణం ఉండాలంటే అక్కడ హిందూ ధర్మం ఉన్న కాడ మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఆ విధంగా భారతదేశంలో భారతీయత సంస్కృతిలో భాగంగానే ఇక్కడ అందరినీ కూడా భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం. కాబట్టి అది ఉండనప్పుడు చూస్తున్నాం, చుట్టుపక్కల నుండి బంగ్లాదేశ్ చూస్తున్నాం, చుట్టుపక్కల నుండి పాకిస్తాన్ చూస్తున్నాం, ఇక్కడ హైదరాబాద్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మూసీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎంఐఎం గెలిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా అక్కడ హిందువులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చంద్రాయం గుట్టమని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో విస్తరించిన తర్వాత మిగతా వాళ్ళకి అక్కడ స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మిగతా టెంపుల్స్ అవన్నీ కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాతావరణం తెలుసు, ఎక్కడైతే హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర ఎక్కడ వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు యాజ్ ఏ ఆస్పిరెంట్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక నినాదం తీసుకొని బయలుదేరుతారు. నేను ఇది చేస్తాను, గెలిస్తే నేను దీన్ని మంచి చేస్తాను, ఇది డెవలప్ చేస్తాను అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ కానీ కొన్ని డిస్ప్యూట్స్ కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఐడెంటిఫై చేస్తారు. సో అట్లాగా హైదరాబాద్ మహానగరంలో మీరేమో రికగ్నైజ్ చేశారు, అసలు ఈ దేన్ని మొట్టమొదటిగా దాన్ని డెవలప్ చేయాలి, లేదంటే ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని మీరేమనుకున్నారు? ఎజెండా ఏం తీసుకున్నారు అసలు? హైదరాబాద్లో నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు చూశాను. తర్వాత దిశ కమిటీ మెంబర్ కూడా, హైదరాబాద్ డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు అవుతున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ అవుతుందో, ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ ఉన్నాయో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివరేజ్, తర్వాత వాటర్ బోర్డు కూడా చాలా డ్రింకింగ్ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తాం.
కాబట్టి ఆ విధమైనటువంటి విషయంలో మౌలిక సదుపాయాల విషయంలో నేను ఎక్కువ శ్రద్ధ పెడతాను. తర్వాత ప్రైమరీ నీడ్స్ అయినటువంటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా నేను దృష్టి పెడతాను. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలో ముఖ్యంగా ఈ అవకాశం వాళ్ళకు లభించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.